ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో ఆభరణాలు మాయమైతే స్పందించిన పోలీసులు పెదకాకని శివాలయంలో అమ్మవారి మంగళసూత్రం చోరీ జరిగితే ఎందుకు స్పందించడం లేదని వైసీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళి ప్రశ్నించారు. నిందితులను శిక్షించాలని కోరుతూ సోమవారం ఆయన కలెక్టర్ ఎస్పీ పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు. వరలక్ష్మి రథం కూడా మంగళసూత్రం లేకుండా ఎలా జరిపారని నిలదీశారు. ధూళిపాళ్ల నరేంద్ర దొంగలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. అప్పుడు వాళ్ళు ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించి కాదు, ప్రజల్లో బలంగా ఉన్నటువంటి ఒక భావోద్వేగం, ఒక సెంటిమెంట్ పరిరక్షణ కోసం మేము కలవడం జరిగింది. అదేంటయ్యా అంటే పెదకాకాంలో వేంచేసినటువంటి గంగా భ్రమరాంబికా తల్లి పసుపు కుంకుమ, మంగళసూత్రం, నూల్తాడు తస్కరించబడినాయనేది ప్రజలు అనుకుంటూ ఉన్న సమయంలో, అంటే క్రితం మంగళవారం 14వ తారీఖున శుక్రవారం 14వ తారీఖున ఆఖరిగా భక్తులు అమ్మవారి మంగళసూత్రం నూల్తాడు చూడడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడు కూడా కనిపించలేదు. ఈ విషయం బయట గుసగుసలు జరుగుతున్న సమయంలో నా దృష్టికి వస్తే 19వ తారీఖున స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నేను సలహా ఇచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా అనుమానాలుగా ఉన్నాయి, మీరు దీని మీద ఇన్వెస్టిగేట్ చేయమని. 19వ తారీఖున ఏ కేసు రిజిస్టర్ చేయలేదు. అప్పటి వరకు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, ఆలయ సిబ్బంది నుంచి కానీ, పూజారుల నుంచి కానీ ఎట్టి కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్లో ఇవ్వలేదు. మరలా తిరిగి 21వ తారీఖున నేను స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేమిచ్చిన కంప్లైంట్ మీద ప్రశ్నిద్దామని వెళితే అక్కడ సిఐ గారు లేరు, ఎస్ఐ గారు లేరు. ఒక కానిస్టేబుల్ పెట్టి వారు బయటికి వెళ్ళారు. మేము ముందే వారిని అపాయింట్మెంట్ అడగటం, వస్తున్నామని తెలియజేయడం కూడా జరిగింది. అర్ధరాత్రుల వరకు మీరు పూజారుల్ని, స్వాముల డ్రెస్సులో ఉన్న వ్యక్తుల్ని మీరు పంచాయతీ చేసి బట్టిపురలు పంచాయతీ చేస్తారా? తలకు 50,000 రూపాయలు వేసుకుని మంగళసూత్రం కొనుక్కొచ్చి చెప్ప పెట్టుకోకుండా మెళ్ళో వేస్తారంట. ఇదే ప్రాసెస్? అమ్మవారి మంగళసూత్రం తీయాలన్నా వేయాలన్నా ఇది పద్ధతా? ఇది సాంప్రదాయమా? ఇది సనాతన ధర్మమా అని అడగదలుచుకున్నాను ధూళిపాళ్ల నరేంద్రని. దొంగలు ఎందుకు ప్రోత్సహిస్తావు? గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని, మీరు ఇలాగే రీప్లేస్ చేశారని భక్తులందరిలో ఉన్నటువంటి నానుడు. ఇప్పటికే దానిలో కొంత నకిలీ బంగారం చేరిందని ప్రజల్లో ఉన్నటువంటి నానుడు. జ్యువెల్ వెరిఫికేషన్ ఆఫీసర్ లాస్ట్ టైం ఎప్పుడు దీన్ని ఆడిట్ చేశారో వివరాలు అడగదలుచుకున్నాను.